ఆయన అదృశ్యమైన లక్షణాలు. ఆయన అదృశ్య దేవుడు. ఆయన ఎవరు చూడలేరు. ఆయన చూడాలనుకుంటే ప్రకృతిలో సృష్టించబడిన ప్రతి వస్తువును ఆలోచించడం వలన తేటపరచబడుతుంది. అంటే ఆయన లక్షణాలు ఈ ప్రకృతిలో సృష్టించబడిన వస్తువుల్లో కనబడుతున్నాయి. దేన్ని చూసినా ఆయన లక్షణాలు ఖచ్చితంగా కనపడతాయి. పక్షిని చూసినా, పశువుని చూసినా, నింగి, నేల, అన్నిట్లో ఆయన లక్షణాలు ఖచ్చితంగా కనపడతాయి. ప్రకృతిలో ఆయన లక్షణాలు కనపడుతున్నాయి. కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే, ఆయన తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి ఆత్మను పంచి కన్నటువంటి పిల్లల్లో ఆయన లక్షణాలు కనిపించాలని కోరుకున్నాడు. ప్రకృతి ఆయన లక్షణాలను చూపిస్తుంది, కానీ చూపించాల్సింది, కనిపించాల్సింది ఆయన పిల్లల్లో. ప్రకటించాల్సింది ఆయన పిల్లలు. ఆయన గురించి చెప్పాల్సింది ఆయన పిల్లలు. ఆయన పిల్లల్ని ఆయన రూపంలోనే ఆయన చేసుకున్నాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. మనది దేవుని పోలిక, మనది దేవుని స్వరూపం అని గుర్తుపెట్టుకోండి. మనది అనగా మనుషులందరిది దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఇంతకీ దేవుని పోలికేది? ఇంతకీ దేవుని స్వరూపమేది? ఆలోచించగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, ఈ మొదటి పత్రికలో 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో 8వ వచనాన్ని మీరు చదవగలిగితే, 8వ వచనాన్ని, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఏ స్వరూపి? ఆయన స్వరూపం ప్రేమ. ప్రేమాస్వరూపి. దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో మనల్ని చేశాడంటే ఏంటా స్వరూపం? ఏంటా రూపం? ఏంటా పోలిక అని ఆలోచిస్తే, నీ పోలికే నాకిచ్చావు అని పాట రాశాడు జాన్సన్ గారు. ఆయన పోలికే మనకిచ్చాడు. ఇంతకీ ఏంటి ఆయన పోలిక అంటే ప్రేమ. ఏంటి ఆయన స్వరూపం అంటే ప్రేమ. ప్రేమా స్వరూపి. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఏ స్వరూపి? నువ్వు ఏ స్వరూపి? మాట్లాడరు. మీరు ఏ స్వరూపి? నువ్వు స్వరూపివా, కురూపివా? దేవుడు ప్రేమ స్వరూపమైనప్పుడు, ఆ రూపంలో నేను నిన్ను చేసుకున్నప్పుడు
నువ్వు నువ్వు కూడా ప్రేమస్వరూపి. తండ్రి అయిన దేవుడు ప్రేమస్వరూపి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రేమస్వరూపి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమస్వరూపి. మరి మనం ఆ స్వరూపములో నుండే ఆ స్వరూపముగా, ఆ రూపముగా, ఆ పోలికగా చేయబడినటువంటి వారం మనం, ఆత్మలం. మనం కూడా ప్రేమ స్వరూపులము. నీదే రూపము? నాది దేవుని రూపము. దేవుని రూపం అంటే ఏంటి? ప్రేమ. నువ్వెవరు అన్నప్పుడు నేను ప్రేమని అనాలా? అనగలవా? ప్రేమ. నువ్వు అంటే ప్రేమ. నీవు అంటే అర్థం ఏంటి? ప్రేమ. ఎందుకు? నీ తండ్రి ప్రేమ గనుక. ఆ ప్రేమకు పుట్టిన నువ్వు కూడా ప్రేమ. ఈ ప్రేమను సమాజం చూడగలగాలి. ఈ ప్రేమను సమాజానికి చూపగలగాలి, పంచగలగాలి, ప్రకటించగలగాలి. అదేనండి. నాకు ప్రేమను పంచేవారిగా, ప్రేమను చూపేవారిగా మనల్ని చూస్తే ప్రేమే కనపడాలి తప్ప వేరేది కనిపించకూడదు. ఆయన ప్రేమస్వరూపి. మరి నువ్వెవరు అంటే నేను కూడా ప్రేమస్వరూపినే అని చెప్పగలిగినటువంటి స్థితి నువ్వు కలిగి ఉండాల. ఆ స్థితిని కలిగి ఉన్నవారే క్రైస్తవులు. వాళ్ళు మాత్రమే క్రైస్తవులము అని చెప్పుకోవటానికి అర్హులు. క్రైస్తవులు అంటే దేవుని పిల్లలు అని అర్థం. కనుక మీరు ప్రేమ స్వరూపులు. మీరు ప్రేమగా మారాలి. మీరు ప్రేమగా బ్రతకాలి, ప్రేమగా కొనసాగాలి. ప్రేమతోనే మీ తండ్రి మిమ్మల్ని కన్నాడు, ప్రేమతోనే మీ తండ్రి మిమ్మల్ని పెంచుతున్నాడు. ప్రేమగానే మీరు మారాలని, బ్రతకాలని కోరుకుంటున్నట్టు. ఆయన కోరికకు, ఆయన ఆశలకు తగినట్టుగా జీవించటం అనేది ఆయన బిడ్డగా నీ బాధ్యత. నువ్వు నెరవేర్చవలసినటువంటిది. ఆయన చదవండి, దేవుడు ప్రేమ స్వరూపి. అది ఈ ప్రేమ నీలో లేకపోతే, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఎరుగడు అంటే అర్థం ఏంటి? ఎరుగడు అంటే అర్థం ఏంటి? తెలుసుకోలేడు. ఎప్పటికీ తెలుసుకోలేడు, ఎప్పటికీ నమ్మలేడు. తెలుసుకొనని వారందరూ ఎందువలన తెలుసుకోలేకపోయారంటే ప్రేమ లేనందువల్ల. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు, నీలో నిజమైన ఆ దేవుని ప్రేమ ఉందా? దేవుని బిడ్డలు ఎవరు అంటే అందరు చేతులు ఎత్తారు. దేవుని పిల్లలం మేము అని చేతులు ఎత్తిన మీలో నిజంగా ఆ దేవుని ప్రేమ ఉందా?
ఆ తండ్రి ప్రేమ ఉందా? ఆ తండ్రి ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ ఉందా? పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ ఉందా? పుట్టటం ఎవరికి? ప్రేమకే పుట్టావు. ప్రేమకు పుట్టిన నీలో ప్రేమ కనిపించాలి, కానీ పగ కనిపిస్తుంది, కుట్ర కనపడుతుంది, ద్వేషం కనపడుతుంది, అసూయ కనపడుతుంది, వేషధారణ కనపడుతుంది, నామకార్థ స్థితి కనపడుతుంది. అంటే నీవు దేవుణ్ణి ఎరిగిన దానవు కాదు. నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడవు కాదు. నువ్వు మారు మనసు పొందినా, బాప్తిసం పొందినా, బల్లారాధనలో పాల్గొంటున్నా, ఆదివారం మానకుండా చర్చికి వచ్చి వెళ్తున్నా, నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నా, నువ్వు దేవుని కోసం ఎంతో చేస్తున్నా, నీలో దేవుని ప్రేమ లేకపోతే నీవు దేవుణ్ణి ఎరుగని వాడవు, నీవు దేవుణ్ణి ఎరుగని దానవు. వేషధారి కంటే ఘోరం నువ్వు. నీ మీద 100% నామకార్థ క్రైస్తవులు బెటర్. ఏం లేకపోతే? ప్రేమ లేకపోతే. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఆ దేవుని ప్రేమ లేనివాడు చీకటిలో ఉన్నట్టు. ఆ దేవుని ప్రేమ లేనివాడు మరణంలో ఉన్నట్టు. ప్రేమ గలవాడు, దేవుని ప్రేమ గలవాడు మరణంలో నుండి జీవంలోనికి దాటినవాడు. దేవుని ప్రేమ కలిగినటువంటి వారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడిన వారు. ఈ ప్రేమ లేని వారు మరణంలో ఉన్నట్టే, చీకటిలో ఉన్నట్టే, అసలు దేవుణ్ణే ఎరుగనట్టు. అదేనండి. గనుక నువ్వు ప్రేమ స్వరూపిగా మారాలి. దేవుడు ఈ జీవితాన్ని ప్రేమించే ఇచ్చాడండి మనకి. ప్రేమించి, నమ్మి. ఒకటి ప్రేమ, రెండు నమ్మకం. ఈ ప్రేమ ఉన్న చోట ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది. ప్రేమ అన్నిటినీ నమ్మును. ఉందా? ప్రేమ అన్నిటినీ నమ్మును. ఓరకు అనుమానిస్తున్నారంటే అర్థం ఏంటి? అది ప్రేమ కాదు. ప్రేమ అయితే అన్నిటినీ నమ్ముతుంది. అనుమానం ఉందంటే అర్థం ఏంటి? ప్రేమ లేదు, ప్రేమ పోయింది. ఆయన నమ్మాడు. ఎన్నిసార్లు మోసం చేసావు నువ్వు ఆయన్ని? ఎన్నిసార్లు? ఇప్పటికీ మోసం చేస్తున్నాను. ఇప్పటికీ ఒక మోసగత్తెగా, ఒక మోసగాడిగా ఉన్నావు నువ్వు ఆయన ఎదుట. మనుషులు ఎదుట బ్రహ్మాండంగా ఉన్నావు, నీతిమంతుల్లాగా ఉన్నారు మనుషులు ఎదుట. కానీ ఆయన ఎదుట ఇప్పటికీ మోసగాళ్ళక మళ్ళీ మోసం చేస్తున్నారు. అయినా నమ్ముతున్నాడు. ఎన్నోసార్లు పడిపోతున్నావు. ఇప్పుడు పడిపోయి ఉన్నావు. నీ స్థితి పడిపోయిన స్థితి. ఇప్పుడు ప్రజెంట్ నువ్వు పడిపోయి ఉన్నావు. పోండి, మొత్తం పోండి, బయటకు పోండి మొత్తం. అవునా? ప్రజెంట్ ఇప్పుడు పడిపోయిన స్థితి నీ స్థితి. అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. అది ప్రేమ అంటే. ఎందుకు?
నువ్వు పోతే ఇంకొకరు దొరకరనా? నువ్వు చేయకపోతే ఇంకెవరు చేయలేరనా? నువ్వు రాకపోతే ఇంకెవరు రాలేరనా? నువ్వు ఈకపోతే ఇంకెవరు ఈలేరనా? నీ అంత మహాభక్తురాలు భక్తుడు ఆయనకు దొరకరనా? వదిలేస్తే చస్తావు. నిన్ను వదిలేశాడా? చచ్చిపోతావు. చచ్చిపోయావా? యుగ యుగాలు నరకంలో కాలిపోతావు. కన్నోడు గనక దాన్ని తట్టుకోలేడు గనక, దాన్ని భరించలేడు గనక నిన్ను సహిస్తున్నాడు. నువ్వు ఉండటానికి కారణం అదే. లేకపోతే నిన్ను లేపటం చిట్టిక ఏసులేపి అయిపోతావు. నువ్వు క్షణంలో లేపేస్తాడు నిన్ను. అర్థం చేసుకుంటావు ఈ పాఠానికి మారుతావు, ఆ పాఠానికి మారుతావు, ఈ వారం మారుతావు, వచ్చే వారం మారుతావు, ఇవాళ మారితే రేపు మారిద్దని ఎదురు చూస్తున్నాడు నీ తండ్రి. అది ప్రేమ. ఎంత ఓపిక! దానిని దీర్ఘశాంతం అన్న. దీర్ఘశాంతం అంటే ఏంటి? చచ్చే వరకు ఓపిక పట్టి ఉండటం, చనిపోయే వరకు ఓపికతో ఉండటం, సహించటం, భరించటం, మోయటం, క్షమించటం. వీటన్నిటికీ కారణం ప్రేమ. ఈ గుణం, ఈ లక్షణం ఆయనలో 100% కనపడుతుంది. నీలో ఉందా? అది నీలో ఉందా? ఇప్పటికి కొన్ని వందల వేల పాఠాలు విన్నావు, అయినా నువ్వు మారవు. మారావా? చేయొత్తు మారినోళ్ళు. నేనే కొన్ని వేల పాఠాలు చెప్పాను. ప్రేమగా మారావా? క్షమాగుణం వచ్చిందా నీకు? సహనం వచ్చిందా? ఓర్పు వచ్చిందా? దీర్ఘశాంతం వచ్చిందా? వినయం వచ్చిందా? విధేయత వచ్చిందా? భక్తి వచ్చిందా? భయం వచ్చిందా? ఒకటి వచ్చిందన్న చేతండి. ఆయన లేపకుండా ఎందుకు ఉంచాడు మిమ్మల్ని? లేపేయటం న్యాయమా కాదా? మిమ్మల్ని లేపేయటం ధర్మమా కాదా? తీర్పు తీర్చాలంటే ఎంతసేపు? జడ్జిమెంట్ ఇవ్వటం ఎంతసేపు మీకు? కానీ ప్రేమ, కనికరం తీర్పుని మించినవి. తీర్పును మించింది ఏంటది? ఆయన కనికరం, ఆయన ప్రేమ. అలుసుగా తీసుకుంటున్నావు కదా, లెక్క పెట్టుకో. నువ్వు అయిపోయే టైం దగ్గర పడింది. అలుసుగా తీసుకుంటే అంతే. ఆరిపేస్తాడు ఆయన. ఆరిపోయే ముందు కూడా అవకాశం ఇస్తున్నాడేంటి? ఆరిపోయే ముందు కూడా మళ్ళీ పాఠం చెప్తున్నాడేంటి? ఇప్పుడన్నా చేంజ్ అవుతావని, ఇప్పుడన్నా నేను మనిషిని అనిపించుకుంటావని, నేను మానవత్వం కలిగిన మనిషిని.
నేను మనిషిని అనిపించుకుంటావని అవకాశం ఇస్తున్నాడు. ఈ పాఠాలు విన్నాక కూడా నువ్వు మారకపోతే నువ్వు మనిషివే కాదు. ఏమనాలి నిన్ను? ఏమనాలి? మనిషికైతే ఒక్క మాట. ఇన్ని మాటలు మాట్లాడినా కూడా మారట్లేదంటే నువ్వు డౌట్. ఏంటా డౌట్? మనిషివా కాదా? నువ్వు మారితే మనిషివి, మారకపోతే నువ్వు మృగానివి. నువ్వు ఆడ కావచ్చు, మగ కావచ్చు, మారకపోతే, దేవుని మాటకు మారకపోతే, ఆయన ప్రేమకు నువ్వు చెల్లించకపోతే నువ్వు మనిషివి కాదు. నువ్వెవరివి? మృగానివి. బాగుందా? దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ జీవితం చాలా చిన్నది. అక్కడే ఆపింది. చాలా చిన్నది. ఎంత చిన్నది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది మీ జీవము ఏ పాటిది. అంటే ఎంత చిన్నది? అర్థమైందా? చిన్నదంటే గింజలను పోల్చాల్సిన అవసరం లేదు. గింజల్లో చిన్న గింజ, ఆవగింజ ఇవన్నీ అవసరంలా. చిన్నది అంటే ఆవిరితో పోల్చాల. అంత చిన్న జీవితం, అంత చిన్న ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు ఆయన? ఎందుకు ఇచ్చాడు? ప్రేమించుటకు. ఎందుకు ఇచ్చాడు? ప్రేమించుటకు. ఎవరిని ప్రేమించుటకు? ఎవరిని ప్రేమించుటకు? ప్రశ్న జవాబు కార్యక్రమం ఇది. ఆయనను ప్రేమించుటకు. ఆయనను ఎందుకు ప్రేమించాలి? ఆయనే నీ తండ్రి. ఆయన నుండి నువ్వు వచ్చావు. ఆయన వల్లనే నువ్వు బతుకుతున్నావు. ఆయన వల్లనే చెలిస్తున్నావు. ఆయన వల్లనే ఒక ఉనికి కలిగి ఉన్నావు. ఆయన లేకపోతే నువ్వు లేవు. అన్నిటికంటే ముందు ఆయన. కనుక ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించాలి. తరువాత ఎవరిని ప్రేమించాలి? తర్వాత ఆయనలాగా నిన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న సేవకుడిని ప్రేమించాలి. సేవకురాలుని ప్రేమించాలి. ఆయన తర్వాత తండ్రి సేవకుడు. ఆయన తర్వాత తల్లి సేవకురాలు. తర్వాత కుటుంబాన్ని ప్రేమించాలి. కుటుంబం అంటే సంఘం. ఆత్మ సంబంధమైన బాధ చేస్తున్నా, శరీర సంబంధమైనది కాదు. సంఘం. ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించాడు. యేసుక్రీస్తు వారు తన తండ్రి కుటుంబంలో చేర్చడానికి. అదే సంఘం. ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ నీ సహోదరులు, నీ సహోదరీలు.
వృద్ధులైతే నీకు తండ్రులతో తల్లులతో సమానం. నీకంటే చిన్నవారు తమ్ముళ్ళు చెల్లెళ్ళతో సమానం. నీకంటే పెద్దవారు అన్నలతో అక్కలతో సమానం. వీళ్ళందరినీ నువ్వు ప్రేమించాలి, ఆదరించాలి. వీళ్ళకి సహాయం చేయాలి, వీళ్ళని మంచిగా చూసుకోవాలి. తర్వాత శరీర సంబంధులైన నీ తల్లిదండ్రుల దగ్గరికి వాళ్ళని ప్రేమించు. నీ కొరకు రెక్కలు ముక్కలు చేసుకున్నారు. వాళ్ళని ప్రేమించు, వాళ్ళని ఆదరించు, వాళ్ళని గౌరవించు, వాళ్ళని సన్మానించు, వాళ్ళని ఆదుకో, పోషించు. నీ తోబుట్టువులు, తర్వాత నీ భార్య, తర్వాత నీ పిల్లలు, వాళ్ళని ప్రేమించు, పోషించు, ఆదరించు, సంరక్షించు. ప్రేమించటానికే తప్ప ద్వేషించటానికి, పగ పెంచుకోవటానికి, వినియోగించటానికి ఇవ్వలేదు దేవుడు ఈ చిన్న జీవితాన్ని నీకు. ప్రేమించటానికే సరిపోదు, ఇక పగలెందుకు చెప్పండి? పగలవసరమా? పగలవసరమా? ఎవరి మీద పగ? ఎవరి మీద ప్రతీకారం నీకు? నీ భర్త మీద పగ. నీ భర్త, దేవుడు నీకిచ్చిన నీ భర్త మీద నీకు పగ, ద్వేషమా? నీ భార్య మీద ద్వేషమా? నీ భార్య మీద పగ, పిల్లల మీద పగ, అన్న మీద పగ, తమ్ముడి మీద పగ, తల్లిదండ్రుల మీద పగ, తోబుట్టువుల మీద పగ. వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకు పగలు, ద్వేషాలు? ఈ చిన్న జీవితం ప్రేమకే సరిపోదు, ఇక పగలెందుకు? అదే కదా ఆలోచించాల్సింది. వద్దు, అవద్దు. అందరినీ ప్రేమించటానికి ఈ లైఫ్ సరిపోదు. ఎంత లైఫ్ మంది? అందరినీ ప్రేమించమన్నాడు కదా. అందరినీ ప్రేమించడానికి ఈ జీవితం సరిపోయిద్దా? సరిపోదండి, సరిపోదు. సరిపోదు అని తెలిసి కూడా పగ పెట్టుకుంటున్నారంటే మిమ్మల్ని మనుషులు అనొచ్చా? ఏయ్ ఎత్తికెళ్దాను బయటకే. తెలిసి కూడా పగ పెట్టుకుంటున్నారంటే మనుషులు అనొచ్చా? మిమ్మల్ని మనుషులు అనొచ్చా? మాట్లాడరు. ఏమనాలి మిమ్మల్ని? నువ్వు యథార్థవంతుడు, యథార్థ పొర్రాలు అయితే రాసుకో. నేను మృగాన్ని అని రాసుకో. ఎందుకు? ఆ యథార్థత ఎప్పుడో పోయింది. మా బతుకులు ఎక్కడుంది యథార్థత? ఇదే కదా జవాబు. వద్దు, ప్రేమ కలిగి ఉండాలి అంతే. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఎటువంటి ప్రేమ? యేసుక్రీస్తు వారు చూపినటువంటి ప్రేమ, ఆయన చూపినటువంటి ప్రేమ. యేసుక్రీస్తు వారు ఆ ప్రేమ కొద్దినండి
ఆ ప్రేమ కొద్దేనండి, ఆ ప్రేమతోనండి యేసుక్రీస్తు వారు ప్రాణం ఇచ్చట. ప్రేమ ప్రాణం ఇస్తుంది, పగ, ద్వేషం, కక్ష ప్రాణం తీస్తుంది. ప్రాణం పోసేవాడు క్రీస్తు సంబంధి, పగతో ప్రాణం తీసేవాళ్ళు అపవాది సంబంధులు. ప్రాణం ఇచ్చాడండి ప్రేమతో. ఆ ప్రేమ కొద్దేనండి ఇస్కరియోతు యూదాని ప్రేమించాడు. ఆ మాట చూడు, 1 కొరింథీ 13లో, ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ శాశ్వత కాలముండును. ఎన్నో వచనంలో చివరిది. ప్రేమ శాశ్వత కాలముండును అంటే అర్థం ఏంటి? అంతము వరకు ఉండును, అంతము వరకు సహించును. అది శాశ్వత కాలం ఉండునంటే అర్థం ఏంటి? అంతము వరకు సహించును. ఏంటది? ప్రేమ. ఇప్పుడు అంతం వరకు సహించాడా ఇస్కరియోతు యూదాని? అంతము వరకు సహించాడు అంటే అంతము వరకు ఇస్కరియోతును ప్రేమించాడు. ఎవరన్నా ప్రేమిస్తారా? ఇస్కరియోతు, యూదా వంటి క్యారెక్టర్ కలిగినటువంటి వారిని ఎవరైనా ప్రేమిస్తారా? మంచోళ్ళనే ప్రేమించరు. మీరు మంచోళ్ళనే ప్రేమించరు. నీ భర్త తాగుబోతు కాకపోయినా, తిరుగుబోతు కాకపోయినా నువ్వు ప్రేమించవు. అన్నీ తెచ్చి పెడితే బుగ్గలాడించుకుంటూ తింటావు, పంది తిన్నట్టు, క్షేమం పంది తిన్నట్టు తింటావు. తాగుబోతులతో, తిరుగుబోతులతో ఎంతో సహనం కలిగి, ఎంతో నేర్పు కలిగి, ఎంతో మాదిరిగా కాపురాలు చేస్తున్నటువంటి అన్యజనులు ఉన్నారు నీ కళ్ళ ముందు. కూర్చుంటే తను లెగిస్తే తను తంతున్నారు, ఆయన చక్కగా కాపురం చేసుకుంటున్నారు. అట్టాటోడు మీ ఆయన కాకపోయినా నువ్వు ప్రేమించవు, నువ్వు సహించవు, నువ్వు భరించవు, నువ్వు క్షమించవు. అతని మీద పగ, అతని మీద ద్వేషం, అతన్ని ఏదో చేయాలని, మాయ చేయాలని, మోసం చేయాలని, అవకాశం దొరికితే ఏసేయాలని, లేపేయాలని. ఎన్ని చూడట్లేదండి సోషల్ మీడియాలో? అలాగే పురుషులు కూడా వీళ్ళు ఏమో తక్కువ తిన్నారా? ఇంటి పేరు మార్చుకొని, కన్నవారిని వదులుకొని, పుట్టిన ఊరిని వదులుకొని, సమస్తాన్ని వదులుకొని, నిన్నే నమ్ముకొని, నువ్వే సర్వస్వం అనుకొని, తన సర్వాన్ని నీకు దారాదత్తం చేసి, ఆమె శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని నీ వశం చేసి, నీకోసం ఎంత ఎదురు చూస్తుంది, నీకోసం ఎంత టెన్షన్ పడుతుంది, నీకోసం ఎన్నిటిని మోస్తుంది, ఎన్నిటిని బరాయిస్తుంది, ఎంతో తట్టుకుంటుంది, తల్లిలాగా ఆదరిస్తుంది, దాసిలాగా పనిచేసి పెడుతుంది, రంభలాగా సుఖాన్ని ఇస్తుంది, మంత్రిలాగా ఎన్నో మంచి సలహాలను ఇస్తుంది. నిత్యము నీ బాగోగు గురించే ఆలోచిస్తుంది. అట్టాటి నీ భార్యకి అన్యాయం చేయాలనుకోవటం, మోసం చేయాలనుకోవటం,
ఆమెతో అబద్ధాలు ఆడటం, ఏదో ద్రోహం తలపెట్టాలని చూడటం. ఇంకా ఇస్కరియోతు, యూదా వంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఏం ప్రేమిస్తారు? మీరు ఏం ప్రేమిస్తారు? యేసును చూడు, మచ్చలున్నా ప్రేమించాడు మనల్ని, డాగులున్నా ప్రేమించాడు, కలంకం ఉన్నా ప్రేమించాడు, ముడతున్నా ప్రేమించాడు, అట్టిది మరి ఏదున్నా ప్రేమించాడు, కరుణించాడు, కనికరించాడు. వాక్యముతో ఉదక స్నానం చేయించి పరిశుద్ధంగా నిష్కలంకంగా తండ్రి ఎదుట నిలబెట్టాడు. అలా నిలబెట్టడానికి తన శరీరాన్ని శ్రమలకు, తన రక్తాన్ని అంతటిని ధారపోసి తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రేమ, అది ప్రేమ. నువ్వు చిన్న తప్పు కనపడిందంటే భర్తలో, ఇస్కరియోతు యూదా కంటే దారుణంగా మాట్లాడతావు. చిన్న తప్పు ఒకటి నీ భార్యలో కనపడిందంటే అమ్మో, అది ఒక యజబేలు కంటే భయంకరంగా చూస్తావు. నువ్వెట్ట క్రైస్తవుడివి? నువ్వెట్ట దేవుని బిడ్డవి? బైబుల్ అంటే ఆషామాష, క్రైస్తవం అంటే ఆషామాష అనుకున్నారా? విలువలు కలిగిన బ్రతుకులు. క్రైస్తవ బ్రతుకులు అంటే ఏంటి? ఎంతో ఉన్నతమైన గొప్ప విలువలతో కూడుకున్నటువంటి బతుకులండి. అంతం వరకు ప్రేమించాడు ఇస్కరియోతు యూదాని. యోహాను సువార్త 13, యోహాను సువార్త 13, 1-2 వచనాలు చూడండి. 1-2 వచనాలమ్మా. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ, టైం అయిపోయింది, వచ్చానని ఎరిగిన అర్థమైపోయింది ఆయనకి. ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారందరిని ఏం చేశాడు? ప్రేమించాడు. వారిని అంతం వరకు ప్రేమించెను. ఈ లక్షణం నీలో ఉందా? ఈ గుణం నీలో ఉందా? తాను ఈ లోకము నుండి వెళ్ళిపోతాడు, అది గమనించాడు, గ్రహించాడు. నువ్వు గ్రహించవా? ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళక ఇక్కడే ఉండిపోయే వాళ్ళు చేయొద్దంటే, ఎత్తండరా. ఈ లోకాన్ని వదిలి మేము పోము, మేము ఏడే ఉంటాం, మాకు మరణమే లేదు, మేము ఇక్కడే ఉంటాం అనేవి చేయొద్దండి. ఈ లోకాన్ని వదిలి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి అన్న గ్రహింపు కలిగిన వాళ్ళు చేయొద్దండి. ఈ లోకాన్ని వదిలిపెట్టి ఏదో ఒక రోజు మేము వెళ్ళిపోవాలి అన్న గ్రహింపు కలిగిన వాళ్ళు చేయొద్దండి పూర్తిగా. ఆ గ్రహింపు కలిగినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? లోకములో ఉన్న తన వారందరిని ఏం చేశాడు? ప్రేమించాడు. ఇప్పుడు మీరేం చేయాలి? ఆ గ్రహింపు కలిగిన వాళ్ళు మీరు కాదు, మీరు ఆ గ్రహింపు ఉందిగా, మీకు ఏం చేయాలి? మీరు లోకంలో ఉన్న మీ వారందరినీ ప్రేమించాలి. ద్వేషించారా? ఎవరన్నా ద్వేషించాడు ఆయన?
ప్రేమించాడు. ఎంతవరకు? అంతము వరకు. 2వ వచనం చూస్తే ఇస్కరియోతు యూదా ఉన్నాడు అంటే వాడిని కూడా ఆయన ఏం చేశాడు? ప్రేమించను. ఎంతవరకు? అంతము వరకు ప్రేమించను. ఇప్పుడు చావు పేరుతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళే మీరు చావు వరకు చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రేమించటం. ప్రేమించు. దేవుడు నీకు ఇచ్చిన వారందరినీ ప్రేమించు. దేవుడు నీకు ఎంతమందిని ఇచ్చాడు? ఎంతమందిని ఇచ్చాడు నీకు? అందరినీ ఇచ్చాడు. గనక నువ్వు అందరినీ ప్రేమించాలి. అందరినీ ప్రేమించాలి. అందరినీ ప్రేమించాలి. నువ్వు నీకు ఇష్టమైన వాళ్ళని ప్రేమించటం కాదు, నీకు నచ్చిన వాళ్ళని ప్రేమించటం కాదు, నీ అడుగులకి మడుగులొత్తే వాళ్ళని ప్రేమించటం కాదు, నిన్ను పొగిడే వాళ్ళని, నీ గురించి గొప్పగా మాట్లాడే వాళ్ళని, నిన్ను మొలగ చెట్టు ఎక్కించే వాళ్ళని, నిన్ను దువ్వే వాళ్ళని ప్రేమించటం కాదు, నిన్ను గాయపరిచే వాళ్ళని కూడా ప్రేమించాలి. నిన్ను బాధ పెట్టే వారిని కూడా ప్రేమించాలి. నిన్ను హింసించే వారిని, నిన్ను శ్రమల పాలు చేసేవారిని, నిన్ను నిందించి దూషించి అపహసించే వాళ్ళను కూడా నువ్వేం చేయాలి? అబద్ధముగా నీ మీద చెడ్డ మాటలు పలికే వాళ్ళను కూడా నువ్వేం చేయాలి? మాట్లాడరు, ప్రేమించాలి. ఏంది నాయన ఈ బాధ అనుకుంటున్నారా? మరి ఊపుకుంటూ వచ్చేది సరిపోతుంది. బైబిల్ పట్టుకొని ప్రయాసపడి భారం మోసుకొంచెం సమస్యలు నా దగ్గరికి రండి, నేను విశ్రాంతిని ఇస్తాను అనగానే ఎగురుకుంటూ వచ్చేస్తారా? వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తేనే అవన్నీ వస్తాయి. మీ మీద నా కాడి ఎత్తుకొనిడి. ఇదే కాడి. ఏంట కాడి? ఇప్పుడు మీరు వింటున్న ఉపదేశం. ఇదే కాడి. ఇదే కాడి. యేసుక్రీస్తు వారి ప్రేమ ఎంత మధురం, ఎంత ఆశ్చర్యం, ఎంత ఉన్నతం, ఎంత బాగుందండి ప్రేమ. ఒక మాట చెప్పునా, యేసు అంటేనే ప్రేమ. మరి నువ్వంటే నేనంటే ఏంది? నువ్వంటే చెప్పు, ఏంది నువ్వంటే? నేనంటే ఏమనుకోవాలా? మనిషి అనుకున్నా ఎంతకాలం కాదా? అదే కాదా? మనిషివి కాదా? నేను అనుకున్నా. నేనంటే నువ్వంటే మనిషివి అనుకున్నా. కాదేంటి? యేసంటే ప్రేమ. ఏం సాక్ష్యం అండి అది? నీకుందా ఇట్లాంటి సాక్ష్యం? ప్రియులారా, ఈ జీవితంలో ఈ ప్రేమను కలిగి నువ్వు జయించాలి. పగను ఎలా జయించాలి? ఈ ప్రేమ కలిగి ఉంటే పగను జయిస్తావు. పగ, ద్వేషం, అసూయ, కుట్ర, కక్ష, అపవాదికి సంబంధించిన పనికి మాలిన దుష్ట క్రియలన్నీ ఈ ప్రేమతోనే నువ్వు జయించాలి. అది 1 సంవత్సరం పట్టొచ్చు,
2 సంవత్సరాలు పట్టొచ్చు, ఎంత టైం అయినా పట్టొచ్చు. ప్రేమ కలిగి ఉండు. అంతవరకు ఎన్ని ఏళ్ళు పడితే అంతవరకు ఏం కలిగి ఉండాలి? తిడుతున్నా, కొడుతున్నా, ద్వేషిస్తున్నా, దూషిస్తున్నా ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగే ఉండు. తర్వాత నీకు వచ్చే ఫలితం ఏంటో తెలుసా? జయం. అన్నిటి మీద ఏం కలుగుతుంది? విజయం. ప్రేమ కలిగే ఉండు, ప్రేమ కలిగే మాట్లాడు. ఆ టైం వరకు ప్రేమతోనే మాట్లాడు, ప్రేమ కలిగే కొనసాగు, నడుచుకో. అర్థమైందండి? ఎంత టైం అయినా పట్టని, నువ్వు ఇలాగే ఉండు, యేసులాగే ఉండు, ప్రేమగానే ఉండు. నీ ఎదుటోళ్ళు తప్పుగా మాట్లాడిని, ఎంత అపార్థమైనా చేసుకొని నువ్వు ఇలాగే కంటిన్యూ అవ్వు. మంచిగా ఉండు, ప్రేమగా ఉండు. అలా ఉన్నప్పుడు ఏదో ఒక రోజు నువ్వు ఆలోచిస్తావు, ఏదో ఒక రోజు వాళ్ళు ఆలోచిస్తారు. అప్పుడు నువ్వు భర్తను సంపాదించుకుంటావు, భార్యను సంపాదించుకుంటావు, పిల్లల్ని సంపాదించుకుంటావు, నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నను, నీ తమ్ముడిని, నీ అక్కని, నీ చెల్లిని, పోగొట్టుకున్న వాళ్ళందరినీ నువ్వు సంపాదించుకుంటావు. అప్పటి వరకు నువ్వు ఉండగలిగితే, అర్థమైందండి, సంపాదించుకుంటావు. ఆ తర్వాత ప్రేమతో కలిసి ఉంటావు, కలిసే ఉంటావు చచ్చేదాకా. ఎలా? ప్రేమతో. విడిపోవు. ఇప్పుడు విడిపోయావా? ప్రేమ లేదు. మళ్ళీ కలిసి ఉండాలంటే ప్రేమే మార్గం. ప్రేమ కలుపుతుంది, పగ విడగొడుతుంది. ఎప్పుడు కూడా స్వేచ్ఛను కోరుకోకూడదు. స్వేచ్ఛను కోరుకునేవారు లెస్సైన జ్ఞానమునకు విరోధులు. కలిసి ఉండాలి మీరు, విడిపోకూడదు. ఎప్పుడు విడిపోయిన వాళ్ళకి చరిత్ర లేదు బైబిల్లో. కలిసి ఉన్న వాళ్ళకే ఉంది చరిత్ర, విడిపోయిన వాళ్ళకి లేదు. గనక దేవుడు చెప్పిన ఈ పద్ధతిని గనక మీరు పాటించగలిగితే కలిసే ఉంటారు. అందరినీ సంపాదించుకుంటారు, కలిసి ఉంటారు. పోగొట్టుకుంటారు. ఏంది? తెలివి తక్కువ దద్దమ్మలో పోగొట్టుకుంటారేంటి? ఎవరిని పోగొట్టుకుంటున్నావు? దేవుడు నిన్ను ప్రేమించి నీకిచ్చిన వారిన నువ్వు పోగొట్టుకునేది. అంత తెలివి తక్కువగా ఉండకండి. సంపాదించుకుంటారు, కలిసి ఉంటారు, అందరినీ సంపాదించుకుంటావు. అలా కాకుండా ఒకరి మీద ఒకరు
అనుకుంటా ఉంటారండి. వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడుతుంటారు. వీళ్ళు నోరు మీరు, వాళ్ళు నోరు మీరు. వీళ్ళు 4 అంటే వాళ్ళు 4, వాళ్ళు 4 అంటే వీళ్ళు 4. ప్రేమను చంపేస్తారు, పగను పెంచేస్తారు. ప్రేమతో పగను చంపాలి కానీ, ప్రేమతో పగను జయించాలి కానీ, పగతో ప్రేమను చల్లారుస్తావా? పగతో ప్రేమను మడ్ర చేస్తావా? చంపుతావా? ఎక్కడ నేర్చుకున్నావు ఇది? ఎవరు చేశారు నీకు ఈ తప్పుడు బోధ? మీ అమ్మ చేసిందా? మీ నాన్న చేశాడా? ఏ పనికిమాలినోళ్ళు చేశారు ఈ బోధ? 1కి 4 అనమని ఏ పనికిమాలినోళ్ళు చేశారు బోధ? ద్వేషాలు పెరిగిపోవా? కక్షలు పెరిగిపోవా? దూరం పెరిగిపోదా? మాటకు మాట అంటే వీళ్ళు 4 చెప్తే వాళ్ళు 4. ఎవరు తగ్గపోతే అట్ట? ఎందుకు తగ్గాలి? ఎందుకు తగ్గవు? తగ్గన కాడికి ఎందుకు బైబుల్ నీకో? నేను ఎందుకు తగ్గాలి? బైబుల్ వదిలే, పనికి మాలిందానా, బైబుల్ వదిలే, పనికి మాలినోడా. తగ్గటం చేత కానప్పుడు బైబుల్ వదిలేయి. ఎవరు పరువు దిద్దామని బైబుల్ పట్టుకుంటున్నావు? ఈ యేసుక్రీస్తు కంటే గొప్పదానివా నువ్వు? గొప్పవాడివా నువ్వు? ఆయన వీకు, నువ్వు స్ట్రాంగ్ అనుకుంటున్నావా? అపవాది బోధలకు చోటు ఇవ్వద్దు, అపవాది సంబంధులకు చోటు ఇవ్వద్దు, ఆలోచనలకి మాటలకే. ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు బైబిల్ పట్టుకొని దుమ్మెత్తి పోసుకుంటుంటారు. చర్చికి వెళ్తూ దుమ్మెత్తి పోసుకుంటుంటారు. ఉన్నతమైన ఉపదేశాలు వింటూ దుమ్మెత్తి పోసుకుంటుంటారు. ప్రార్థనలకు వెళ్తూ దుమ్మెత్తి పోసుకుంటుంటారు. సిగ్గు, శరం, చీము, రక్తం లేని వాళ్ళు క్రైస్తవుల్లో. ఎన్నిసార్లు దేవుడు ఎంతమంది సేవకుల చేత గడ్డి పెట్టినా, పెంట పెట్టినా సిగ్గు రాదే, శరం రాదే.